చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్ మనము ఒక బాండీ పెట్టుకుని దీంట్లో బాగా కడుక్కోవాలి శుభ్రంగా. ఒక 2-3 సార్లు చికెన్ కడిగాను నేను. కడిగి బాండీలో వేసేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాలండి. ఫస్ట్ మనం చికెన్ కడిగినప్పుడు ఉన్న వాటరే సరిపోతుందండి ఉడకటానికి. మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ ఇది పడుతుందండి. ఒకటిన్నర స్పూన్ వేసాను నేను సాల్ట్. ఇలా కలుపుకొని మనం దీన్ని ఈ నీరు ఎగిరిపోయి ఉడికేదాకా కూడా మనం మూత పెట్టి ఉంచుకోవాలి. కొంతసేపు పడుతుందండి, కాసేపు పడుతుంది. ఇది చూడండి ఎంత నీరు వచ్చిందో. ఈ నీరు ఎగిరేదాకా కూడా మనకి ఇది నీరు ఎగిరేలోపు ఉడికిపోతుంది అన్నమాట. ఇంత వాటర్ వస్తుంది. మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఇది మూత పెట్టేసేయాలి. చాలా వాటర్ ఉందండి. కొంచెం హైలోనే పెట్టి నీరు ఎగరనివ్వాలి. వాటర్ ఎగిరిపోయిందండి, కొద్దిగా ఎగిరిపోయింది. చికెన్కి దాదాపు 45 మినిట్స్ పట్టిందండి. అదే మీరు కానీ కుక్కర్లో పెట్టుకున్నట్లయితే 3rd విజిల్ వచ్చేటప్పటికి గబక్కని తీసేసుకుంటే ఆ నీరు ఎగరబెట్టేసేసుకుంటే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది. అప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాం షిఫ్ట్ చేసి. ఇప్పుడు మనం ఫ్రైకి బాండీ పెట్టుకున్నాము. పెట్టుకుని దీంట్లో వేడవన ముందుగా కడాయి పెట్టండి. ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువే ఆయిల్ పడుతుంది. స్పూన్ పట్టిందండి ఆయిల్. ఆయిల్ పెట్టుకుని ఒక 10 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి దీంట్లో. వేగిన తర్వాత కరివేపాకు, ఒక 5 ఉల్లిపాయలండి. ఇవి పెద్ద ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకుని వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, సరిపోని ఉప్పు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయకి తొందరగా వేయించడండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దీన్ని, ఉల్లిపాయల్ని. కొంచెం పసుపు వేసుకోవాలండి. చికెన్లో ఎలాగ వేసుకున్నాం మనం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్నర పడుతుందండి. కేజీ కాబట్టి దాదాపు 2 స్పూన్లు పడుతుంది. అలాగే ఒక టమాటో తరుగు కూడా వేసుకోవాలి. ఆయిల్ ఈ స్పూన్తో వేసానండి. ఈ స్పూన్ కొలతతో వేసాను. కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే బాగుంటుందండి.
ఉల్లిపాయలు అలా నీరు పైకి వచ్చేటప్పుడు మనం పైకి వస్తుంది చూడండి, వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ అంతా కూడా ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ వేసేసుకుందామండి. ఎక్కువ పక్కడండి. అంతా పుదీనా తరుగు. పుదీనా ఆరోగ్యానికి మంచిదే కదండి, ఎంత వేసుకున్నా కూడా మంచి వాసన కూడా వస్తుంది. కర్రీ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మనకే అయిపోతుంది. కొంచెం ఇదంతా కూడా మనం ముక్కలకు పడుతుంది, ఆకు వాసన ఇదంతా. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి మధ్యలో. 3-4 మినిట్స్ తిప్పితే మనకి బాగా అదంతా కూడా నూనె అవన్నీ కూడా పడతాయి అన్నమాట. ఇలా కొంచెం జీడిపప్పు వేయించుకున్నామండి. పైన గార్నిష్ చేసుకున్నాము. ఎర్రగా వేయించుకున్నాము వీటిని. అయిపోయిందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం దీంట్లో. కూరలో 2 స్పూన్లు పడుతుందండి కారము. ఈ స్పూన్తో 1.5-1.25 స్పూన్ సరిపోతుందండి కారము. ఇవి వేగిపోయాయండి. తీసి పక్కన పెట్టుకుని చికెన్ ఫ్రై రెడీ అండి. అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. అందరూ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో పెట్టండి నాకు. రెడీ అండి. చికెన్ ఫ్రై రెడీ అండి.